ముందు వీడియోలో ఈ స్కాలప్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదండీ! ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టేసుకోండి. మిడిల్‌లో పెట్టేసుకొని ఇలా ఒక పిన్స్ అయితే పెట్టేసుకోండి అన్ని చోట్ల కూడాని. ఇప్పుడు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇక్కడ కరెక్ట్‌గా మీకు ఆ కర్వ్ తిరిగిన చోట సూదిని కిందకి దింపాలి. అరచేతితోటి అటు ఇటు కదలకుండా పట్టుకోండి. క్యాన్వాస్ కార్నర్‌కి అంటే క్లాత్ మీద కాదు, అలా అని చెప్పేసి మొత్తం క్యాన్వాస్ మీద కూడా కాదు. ఒక కుట్టు క్లాత్ మీద పడొచ్చు, ఒక కుట్టు క్యాన్వాస్ మీద కూడా పడొచ్చనమాట. అలా ఉండేలాగా కుడుతున్నాను. క్యాన్వాస్ మీద పెట్టి కుట్టామనుకోండి, మనకి ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదనమాట. అలా అని చెప్పేసి క్లాత్ మీద పెట్టి కుట్టామనుకోండి, అంటే క్యాన్వాస్ కార్నర్‌కి కుడితే మనకి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకనే ఒక కుట్టు అటు ఇటు పడేటట్టు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వీడియో చూస్తున్నారు కదా, అలాగే అనమాట. మొత్తం అంతా కూడాని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇదంతా కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే క్లాత్ అనేది బాగా ఖర్చుంచుకుని కట్ చేసేయాలి. ఇలాగ చూపిస్తాను చూడండి. ఇలా ఖర్చుంచుకుని నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఖర్చు ఖచ్చితంగా ఉండాలండి, లేదంటే మాత్రం మీకు ఇబ్బంది అయిపోతుంది. చెప్తున్నాను ఇప్పుడే, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఎక్కడ పెట్టాను నేను. అయినా సరే కొంచెం కొంచెం అనేది మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా కుట్టాలి. అయిపోయింది. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా ఇక కొంచెం ఊడిపోయినట్టు వచ్చింది చూసారా. సరిగ్గా కట్ చేయకపోతే కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్‌గా ఓపెన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది స్కాలప్‌కి, లేదంటే అస్సలు బాగోదు. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చూపిస్తాను ఐరన్ చేసి. చూడండి ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్‌గా వచ్చింది చూసారా. ఫినిషింగ్ అనేది వీ నెక్ అనమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.